లక్ష్మాపూర్లో పెంకుటిల్లుపై సుత్తిలి బాంబుతో గుర్తు తెలియని దుండగులు దాడి చేయడంలో ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్న ఘటన రామేంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నడిమింటి రాజమణి ఇంటిపైన గుర్తు తెలియని దుండగులు దీపావళి పటాసులు గత అర్ధరాత్రి 12 గంటల సమయంలో వేశారు. సుత్తిలి బాంబులు గుర్తు తెలియని దుండగులు వేయడంతో పెంకుటిల్లు పాక్షికంగా దెబ్బతింది. ఈ విషయంపై కుటుంబిక సభ్యులు రామేంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి రామేంపేట ఎస్ఐ బాలరాజ్ చేరుకుని ఇంటిని పరిశీలించారు. ఈ నేరాన్ని చేసిన వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రామంపేట ఎస్ఐ బాలరాజ్ తెలిపారు. అర్ధరాత్రి 12 గంటలకు తమ ఇంటిపైన గుర్తు తెలియని వ్యక్తులు సుత్తిలి బాంబు వేయడంతో ఇంటిపై మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో భయభ్రాంతులకు గురయ్యామని, ఇంట్లో ఉన్న నీటితో మంటలు ఆర్పడం జరిగిందని, ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు. రాత్రి 12 గంటలకు ఇక్కడ మంట జరగడం వల్ల మేము ఇక్కడ ఉన్న వాటర్ వల్ల తొందరగా మంట చల్లారగలిగాము. ఈయన వండుకున్నాం దగ్గర అక్కడ గుళ్ళం పెట్టేశారు. ఇక్కడ డోర్ నుంచి వెళ్ళి బయట లెంకి ఎవరు దొరుకుతారు. వైర్తో తోటి సుత్తి బాంబు పైన వేశారు. రాత్రి తినేసి వండుకున్నాం సార్. 11 గంటలకు అట్లా వండుకున్నాము. వండుకున్న తర్వాత బాగా గుళ్ళు పడితే లేచి వచ్చేసరికి పొగలు వస్తున్నాయి సార్. అప్పటికే మంట ఆర్పేసినాము. ఆర్పేసిన తర్వాత పక్క వాళ్ళకి ఫోన్ చేస్తే అసలు లేచి వచ్చింది సార్. ఇంత జరిగింది రాత్రి. మా కొడుకు వండుకుండు, నేను అక్కడ వండుకున్నా. తెలుసులే సార్, ఏ రోజు నీకు తెలియదు సార్. ఇప్పటికైతే చూసారు సార్, మేము మా మనమడిలో పడినాడు, మేము ఇంట్లో పడినాము. మూడు నచ్చింది, దొంగని నచ్చింది. వచ్చేవరకల్లా మంటలు లేచింది, అంత పొగ అయింది. పొగ అయితే భయమైంది. నీళ్ళు కొట్టినాం. నీళ్ళు కొట్టి అప్పుడు జర చల్లారింది. ఎక్కడ పోదామంటే డోర్ పెట్టిండు, గుండె పెట్టిండు. ఇక ఇక్కడికి తీసుకొని పోయి అక్కడ గుండెలు తీసి ఇక వాడకట్టలకు ఫోన్ చేసి లేపినాం. లేపితే మాతో పాటు వాళ్ళు ఉన్నారు సార్.